నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు గురించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎవరుని బేస్ చేసుకుని, అంటే ఇది నేషనల్ ప్రాజెక్టు, దీనికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే పీపీఏ అని ఉంది, దాంతోపాటు సిడబ్ల్యూసి, ఈ రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ పీపీఏ అథారిటీ దేనికి ఉందండి? ఇప్పుడు వైట్ పేపర్ కనుక రిలీజ్ చేయాలి అని అంటే పీపీఏ ఏమన్నా మీకు సిఫార్సు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకైతే అర్థం కాల. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత వర్క్ జరిగింది, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత వర్క్ జరిగింది అని ఎక్కడైనా అథెంటిక్గా ఇచ్చారా?